సముద్రంలోకి సైలెంట్ గా భారత్ సొంత కిల్లర్ F-35 ఫైటర్ ను యాక్షన్ లోకి దింపింది. ఇది నింగిలోకి ఎగరదు, కానీ సముద్రాలపై తిరుగులేని శక్తి. ఈ నౌక రంగంలోకి దిగిందంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇది శత్రువులపై క్షిపణితో దాడి చేసిందంటే విధ్వంసం సృష్టిస్తుంది. ఈ ఫైటర్ షిప్ అటాక్ చేసే క్షిపణులను రేడార్లు కూడా గుర్తించవు. ఈ ఫైటర్ షిప్ తో హిందూ మహాసముద్రంలో ఇండో పసిఫిక్ లో ఇండియన్ నేవీ సూపర్ పవర్ గా నిలుస్తుంది. అసలు ఏమిటి ఇండియన్ F-35 ఫైటర్? ఈ షిప్ నుంచి దాడి చేస్తే ఎందుకు శత్రువులు గుర్తించలేరు? సముద్రంపై భారత నౌకాదళాన్ని నిజంగా తిరుగులేని శక్తిగా ఈ షిప్ నిలుపుతుందా? లెట్స్ వాచ్. సముద్రంపై శత్రువులను భారత్ శాసిస్తుందా? చైనా పాకిస్తాన్కు సముద్రంలో చెక్ పడినట్టేనా? INS ఉదయగిరి భారత్ F-35 గా మారుతుందా? భారత్ సొంత F-35 ఫైటర్ను ప్రారంభించింది. అయితే ఇది గాల్లోకి ఎగరదు, ఇది కేవలం సముద్రాలను శాసిస్తుంది. అది మరేదో కాదు, 6700 టన్నులతో భారత్ నిర్మించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌక INS ఉదయగిరి F-35. తాజాగా ఈ నౌకను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సముద్రంపై ఎక్కడికైనా దూసుకెళ్లగలదు, శత్రువులపై వీరోచితంగా పోరాడి తిరిగి వచ్చేయగలదు. ఈ యుద్ధ నౌకకు అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానం పేరును చేర్చారు. యుద్ధ విమానాల్లో ఇప్పుడున్న అత్యంత శక్తివంతమైన ఖరీదైనది ఈ F-35. ఇది స్టెల్త్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అలాగే భారత యుద్ధ నౌక INS ఉదయగిరి F-35 కూడా స్టెల్త్ టెక్నాలజీతోనే పనిచేస్తుంది. మహాసముద్రం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్ను తిరుగులేని సూపర్ హీరోగా ఈ యుద్ధ నౌక మారుస్తుంది. ఇక నుంచి భారత జలాల్లోకి శత్రువులు చొరబడాలంటే వణుకు పుట్టాల్సిందే. INS ఉదయగిరిని ప్రాజెక్ట్ 17A లైన్లో భాగంగా నిర్మించిన యుద్ధ నౌక. INS హిమగిరి క్లాస్ యుద్ధ నౌకల్ని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో భారత్ నిర్మించింది. సముద్రాలపై ఈ యుద్ధ నౌకలు అత్యంత శక్తివంతంగా పోరాడనున్నాయి. నిజానికి ఇవి శివాలిక్ క్లాస్ యుద్ధ నౌకలకు సహజ వారసులు. కానీ శివాలిక్ క్లాస్ యుద్ధ నౌకకు ఉదయగిరికి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. నౌక బాడీ నిర్మాణాన్ని పూర్తిగా భారత్ మార్చేసింది. మరి ముఖ్యంగా ఇన్ఫ్రారెడ్ శబ్దాలు, రేడార్లు గుర్తించకుండా జాగ్రత్తలు పాటించారు. ఆధునిక నిఘాలకు ఇది ఏమాత్రం చిక్కదన్నమాట. శత్రువులకు చెందిన యుద్ధ నౌకలతో పోలిస్తే INS ఉదయగిరి F-35 కు ఎంతో ప్రాధాన్యముంది. ఉదాహరణకు పాకిస్తాన్కు చెందిన F-22P తుగ్రెల్ క్లాస్ నౌకలు, లేదంటే చైనాకు చెందిన టైప్ 054A యుద్ధ నౌకలు కూడా INS ఉదయగిరి F-35 ఎదుట బలాదూరంటోంది ఇండియన్ నేవీ. చైనా పాకిస్తాన్ యుద్ధ నౌకలతో పోలిస్తే ఉదయగిరి సముద్ర జలాల్లో ఎక్కువ సమయం వేచి ఉండి దాడి చేయగలదు. ఉదయగిరి F-35 యుద్ధ నౌక డీజిల్, గ్యాస్తో నడుస్తుంది. ప్రత్యేకించి ఎక్కువ సమయం సముద్రాల్లో పెట్రోలింగ్ చేసేలా దీని భారత్ రూపొందించింది. తక్షణ వేగవంతమైన కదలికలకు వ్యూహాత్మక గ్యాస్ టర్బైన్లు ఉపయోగపడతాయి. యుద్ధ నౌకలకు అత్యంత కీలకమైనది చమురు. ఎక్కువ సమయం పోరాడే విధంగా దీనికి 2 రకాల చమురును ఏర్పాటు చేశారు. సముద్రంలో ఎలాంటి శబ్దం చేయకుండా దూసుకు వెళ్లడం ఉదయగిరి ప్రత్యేకత. గ్యాస్ టర్బైన్ల కారణంగా ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేయదు. ఫలితంగా నిశ్శబ్దంగా ఉదయగిరి దూసుకెళ్లడంతో శత్రువులు ట్రాక్ చేసేందుకు అవకాశం ఉండదు. కానీ చైనా యుద్ధ నౌకలు మాత్రం భారీ మొత్తంలో శబ్దాలను వెదజల్లుతాయి. దీంతో చైనా నౌకల్ని ఇట్టే గుర్తించేయొచ్చు. ఇది యాంటీ సబ్మెరైన్ దాడుల్ని కూడా చేయగలదు. ఇక పోరాటంలో ఈ యుద్ధ నౌకను మించినది ఉండదు. అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇది యాంటీ షిప్, భూ ఆధారిత దాడుల్ని చేయగలవు. INS ఉదయగిరిలో ELM-2248, MFA, AESA వంటి అత్యాధునిక రేడార్లతో కలిసి బరాకెట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా ఉంటుంది. నింగిలో శత్రువుల దాడుల్ని ఇది సముద్రంలో నుంచే అడ్డుకోగలదు. ఇలాంటి సామర్థ్యం పాకిస్తాన్కు అస్సలు లేదు. ఒకవేళ ఉదయగిరిని అరేబియాలోకి దించితే పాకిస్తాన్ దాడుల్ని సముద్రం నుంచి కూడా అడ్డుకుంటుంది. ఇలా యుద్ధ నౌకలో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పాకిస్తాన్కు లేదు. చైనాకు చెందిన టైప్ 054A యుద్ధ నౌకలో HQ-16 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. కానీ దీని శక్తి మాత్రం అంతంతేనని ఆపరేషన్ సింధూర్లో స్పష్టంగా తెలిసింది. చైనాకు చెందిన HQ-16 పాకిస్తాన్ వినియోగిస్తోంది. ఇది బ్రహ్మోస్ మిసైళ్లను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది.
చైనా టైప్ 054A కంటే ఐఎన్ఎస్ ఉదయగిరి అన్ని రకాలుగా మెరుగైనదని చెప్పొచ్చు. సమీప దాడుల్ని అడ్డుకోవడానికి ఉదయగిరిలో 76mm గన్, ర్యాపిడ్ ఫైర్ వ్యవస్థలు కూడా ఉంటాయి. RBU 6000 యాంటీ సబ్మెరైన్ రాకెట్లతో దాడి చేసే ఫెసిలిటీ కూడా ఉదయగిరిలో ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ F-35ను మించిన యుద్ధనౌక దక్షిణాసియాలోనే ఏ దేశంలో లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ యుద్ధనౌకకు వెన్నెముకగా నిలిచేవి సెన్సార్లే. ఏ రకమైన ముప్పు ఎదురైనా తక్షణమే గుర్తించే రేడార్లు, వెంటనే స్పందించే ఆయుధ వ్యవస్థలు ఉదయగిరి సొంతం. ఇక సముద్రపు లోతుల్లోని సబ్మెరైన్లు గుర్తించే హంస NG సోనార్ రేడార్లు ఉదయగిరిలో ఉన్నాయి. సబ్మెరైన్లను కూడా గుర్తించి వాటిని అడ్డుకోవడంలో ఉదయగిరికి అదనపు బలం లభించినట్లయింది. సింపుల్ గా చెప్పాలంటే నింగి నేల సముద్రంలో నిఘా కోసం చైనా సైన్యం PLJ వద్ద ఉన్న యువాన్ వాంగ్ నౌకల కంటే ఇది శక్తివంతమైనది. ఐఎన్ఎస్ ఉదయగిరి నౌకను మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ నిర్మించింది. ఈ నౌకతో విస్తృత స్థాయిలో సమాంతరంగా ఆధునిక యుద్ధ నౌకల్ని నిర్మించే సామర్థ్యం తమకు ఉందని భారత్ ప్రపంచానికి చాటింది. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ప్రతి యుద్ధ నౌకలను సుమారు 300 స్వదేశీ టెక్నాలజీనే వాడారు. ఇందులోని ఆధునిక సెన్సార్లు, ఆయుధాలు, యుద్ధ వ్యవస్థలన్నీ భారత పరిశ్రమలే ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఆంక్షలు లేదా యుద్ధ పరిస్థితుల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా కొనసాగేలా చేస్తుంది. పాకిస్తాన్ మాత్రం తమ నౌకల కోసం చైనా మీదే ఆధారపడుతోంది. ఒకవేళ యుద్ధమే వస్తే వాటిని చైనా అందించడం ఆపేస్తుంది. ఇలాంటి సమస్య భారత్కు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. ఇది సముద్రాల్లో గస్తీ నిర్వహించడానికి స్వతంత్రంగా పనిచేస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బహుళ కార్యకలాపాల్లో భారత్ను ఐఎన్ఎస్ ఉదయగిరి భాగస్వామిగా చేస్తుంది. నింగిలో, సముద్రంలో దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఐఎన్ఎస్ ఉదయగిరి F-35తో భారత నేవీ సామర్థ్యం మరింత మెరుగుపడినట్లయింది. ఇది సముద్ర జలాల్లో ఉంటే ఈ దరిదాపులకు కూడా శత్రువులు రావడం అసాధ్యం.